This is the CAM analysis apparatus for mechanical engineering students. CAMs are three types. This is the eccentric CAM, and this is the circular CAM. You see, this is circular CAM. This is the tangential CAM. This is the mushroom follower. This is the flat follower. This is the round follower. This is the dial gauge. Dial gauge readings ఎలా తీసుకోవాలి అంటే ఈ స్మాల్ డివిజన్ ఈక్వల్ టు బిగ్ డయల్ది 0.01 లీస్ట్ కౌంట్. నెక్స్ట్ ఈ స్మాల్ నీడిల్ది లీస్ట్ కౌంట్ ఎంత అంటే 1 mm. స్మాల్ నీడిల్ ఒక పక్క లైన్కి వస్తే 1 mm అయిపోతుంది. ఇది ఇప్పుడు రీడింగ్ ఎలా అంటే ఇప్పుడు ప్లంజర్ పైకి అన్నాను, ఇప్పుడు ఈ రీడింగ్ ఎంత 1.34. ఇప్పుడు ఇది 2.46. ఇప్పుడు ఇది 3.97 ఈ విధంగా రీడింగ్స్ తీసుకోవాలి. ఈ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు తీసుకోవాలంటే ఈ యొక్క కప్లింగు అటాచ్ అయి ఉన్నది ఒక నిడిల్. ఈ నిడిల్ అనేది ఎవ్రీ 30 degrees తిప్పినప్పుడు ఇది ప్లంజరు పైకి వెళ్తుంది. ప్లంజర్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ రీడింగ్స్ వస్తాయి మనకు. ఆ రీడింగ్స్ను మనం తీసుకోవాలి. ఎవ్రీ 30 degreesకి ఈ రీడింగ్ తీసుకోవాలి డయల్ గేజ్లో. అవి తీసుకొని తర్వాత మనము ఏం చేయాలి కదా అంటే ఒక గ్రాఫ్ తీయాలి. ఇది ఈ విధంగా గ్రాఫ్స్ తీయాలి. సర్క్యులర్, ఇది జంప్ స్పీడ్ వర్సెస్ లోడ్ డయాగ్రామ్. ఇది ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇది సర్క్యులర్ క్యామ్ది. సర్క్యులర్ క్యామ్ది. ఇది సర్క్యులర్ క్యాము. సర్క్యులర్ క్యామ్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇది టాంజెన్షియల్ క్యామ్. ఇది టాంజెన్షియల్ క్యాము ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం చేసింది ఎసెంట్రిక్ క్యాము. ఇది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా గ్రాఫ్స్ తీయాలి.